లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. అర్థం ఏంటంటే ఈవేళ పిల్లలకి తల్లిదండ్రులకి జాతకాలను బట్టి ఉంది రకరకాలుగా. ఒక్కొక్క పిల్లాడు పుడితే తల్లిదండ్రులు కలిసి వస్తుంది, ఒక్కొక్క అమ్మాయి పుడితే మేషరాశిలో పుట్టిన వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు కలిసి. అలాగే ఈ రాశుల్లో ఎంతమందికి కలిసి రాదంటే అశ్విని నక్షత్రం మేషరాశి, భరణి నక్షత్రం మేషరాశి, ఇలాగే సింహరాశి, మకర రాశి, ఇలాగా కొన్ని రాశుల వాళ్ళకి తల్లిదండ్రుల వల్ల పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది రాక తప్పదు. అలా అని చెప్పేసి ఆ రాశి కూడా పుట్టిన ఐశ్వర్యం కలిసి రాదా అంటే కలిసి వస్తుంది, కానీ వీళ్ళు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి. అలాగే ఒక జాతకుడు పుడితే తండ్రికి కొడుక్కి జాతకం విమర్శించాలి, కూతురికి తండ్రికి విమర్శించకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మేషరాశి జాతకుడు పుట్టాడు, భరణి నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టాడు, ఆ తండ్రి జాతకాన్ని కొడుకు జాతకానికి ముడిపెట్టాలి ఎప్పుడు కూడా. కూతురికి లెక్క చేయండి. ఎందుకని అక్కడ తండ్రికి బట్టి జాతకం కొడుకు చూడాలి, కొడుకు జాతకాన్ని బట్టి తండ్రికి చూసుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి, ఎవరి వాళ్ళు వస్తున్నాయి, కొడుకు వాళ్ళ తండ్రికి ఇబ్బంది వస్తుందా, తండ్రి వాళ్ళ కొడుకు ఇబ్బంది వస్తుందా అని దాంట్లో చూడవలసి వస్తే అప్పుడు తండ్రి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి మా ఇంట్లో, వీడు వచ్చిన దగ్గర నుంచి నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అనే విమర్శిస్తులకి తండ్రి జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కొడుక్కి ఎఫెక్ట్ ఇస్తుంది పక్కా షూర్. అలాగే అమ్మ ఇంకా పోతే భరణి నక్షత్రం కృతికా నక్షత్రంలోకి వస్తులోకి, వృషభ రాశిలోకి వస్తులోకి, వృషభ రాశి వాళ్ళ పిల్లలు కూడా పుట్టిన వాళ్ళ కొంతమంది లక్ష్మీ కటాక్షం విపరీతంగా ఉంటుంది, సూర్యుడు అధిపతి కాబట్టి. అలాగే వృషభ రాశిలో మగ పిల్లలు పుట్టినా ఆడపిల్లలు పుట్టినా కూడా ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్ల కన్నా ముందు పుడితే లెక్క ఏమిటంటే ఆ తల్లిదండ్రులు ఎంతో చక్కగా ఉంటారు, సంతానం సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతూ ఉంటుందని అదొక శాస్త్రం. అలాగే అందులో కూడా తేడా పాఠాలు జరుగుతుంటాయి. ఒకటి ఏమంటే మా పిల్లలు ఎదుకొస్తున్నారు, ఎక్కడ ఏ రకంగా చేసినా కూడా వీళ్ళ చదువు సంఖ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏమిటి దీనికి కారణం అంటే అక్కడ వీళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పాలి. ఎలాగా నా కొడుకు ఎదుగు వచ్చాడు, చదవడు పెంకుదానంగా రోడ్ల మీద ఎదుగుతున్నాడు అంట్లోకి అక్కడ జాతకానికి వెళ్ళిపోవాలి. ఆయన పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ చూసి చక్రం చూసి ఏది నడుస్తుంది, శని మహాదశ, రావు మహాదశ, చంద్ర మహాదశ, లేకపోతే శుక్ర మహాదశ, గురు మహాదశ, ఇన్ని రాశుల్లో ఏ దశల్లో ఈ అబ్బాయికి తల్లిదండ్రులకు ఇబ్బంది పడుతుందంటే 3 వాటికి ఇబ్బంది కలుగుతుంది. ఏమిటయ్యా, శని మహాదశలో చాలా డబ్బులు పడతారు తల్లిదండ్రులు కొడుకు జాతకంలో. అలాగే రావు మహాదశ ఇంకా డబ్బులు పడతారు, ఆ అబ్బాయికి యాక్సిడెంట్లు అవ్వచ్చు, రకరకాల ఇబ్బందులు అవచ్చు, లేకపోతే వేరే వేరే ఎవరితోటైనా అమ్మాయిలతో ఇబ్బందులు వీళ్ళకి ఇబ్బందులు కూడా తీసుకురావచ్చు, లవ్ అఫేర్ లో పడవచ్చు, రకరకాల ఆ దశలు అలా ఏర్పిస్తూ ఉంటాయి తల్లిదండ్రులు. అందువల్ల కూడా తల్లిదండ్రులు క్షోభపడుతూ ఆ అబ్బాయికి తగిన దానికి చేయవలసిన జపాలు కానీ హోమాలు కానీ లేకపోతే తెలిసిన జ్యోతిష దగ్గరికి వెళ్ళి నా కొడుకు జాతకం ఏంటండి, దాని పరిష్కారం ఏంటి, రెమెడీ అనేది పాయింట్. అలాగే ఇక మిథున రాశి వచ్చేసరికి మిథున రాశి అంటే వృషభ నక్షత్రం అవచ్చు, గుణోత్సవ నక్షత్రం అవచ్చు, ఆరుద్ర నక్షత్రం. ఇందులో ఏ మిథున రాశిలో పుట్టినా సరే వాళ్ళకి పుట్టిన తల్లిదండ్రులకి ఎంతో అదృష్టం. ఆడ మగ ఎవరైనా సరే పుట్టుకలోంచి వీళ్ళు కూడా శ్రద్ధాభక్తులతో ఉంటారు, అల్లచెల్లరుగా ఉంటారు. ఎక్కడో 1000 పొక్కల్లో ఇద్దరు ఉంటారు కాదని, కానీ పూర్తిగా వీళ్ళు చదువు సంజయం మీద ఎక్కువ చూపిస్తారు. తల్లిదండ్రులు అంటే ప్రేమహత్యాలు చూపిస్తూ ఉంటారు. చెప్పినట్టుగా చక్కగా తల్లిదండ్రులకు అనుకూలమైన పద్ధతులు ఆడైన మొగైనా చక్కగా ఉంటారు. అలాగే కర్కాటక రాశి దగ్గరకు వస్తున్న పెంకితాను ఆడైనా మొగైనా తల్లిదండ్రుల మాట వినరు. చెట్టయితే అమ్మాయి ఇంట్లో చెప్ప చేయకుండా డబ్బులు వాళ్ళ చెప్పకుండా ఇంట్లో మడుగుపోవడం, రోడ్లు జొలాయిగా తిరగడం అనేక రకాలుగా జరుగుతుంటే కర్కాటక రాశి వల్ల కూడా తల్లిదండ్రులు విపరీతమైన ట్రబుల్స్ ఉన్నాయి. ఇకపోతే సింహరాశి, సింహరాశి మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం దాకా కూడా సింహరాశి. కానీ మకా నక్షత్రం సింహరాశికి తేడా, పుబ్బా నక్షత్రం తేడాలో మకా నక్షత్రం వాడు దారి లేదు. అక్కడ చాలా తీర్చలు చాలా పద్ధతి ఉంటాయి. అదే పుబ్బా నక్షత్రం సింహరాశి వస్తువులకి చాలా చండాలంగా ఉంటే పరిస్థితి.
అంటే వాళ్ళ స్వతంత్రమే, ఎదుటి వాళ్ళ తల్లిదండ్రుల్ని పట్టించుకోరు. ఉత్తరా నక్షత్రం సింహరాశి దగ్గరికి వస్తున్న వాళ్ళు కొంచెం పద్ధతి మెయింటైన్ చేస్తారు. అలాగే తల్లిదండ్రులకి ఎవరి వల్లయ్యా ఈ సింహరాశులు అంటే మఖా నక్షత్రం సింహరాశి వాళ్ళు కొంచెం అందుబాటులో ఉంటారు, మిగతా వాళ్ళు అంత అందుబాటులో ఉన్నారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకపోతే సింహం కన్యా రాశిలో కూడా పిల్లలు బుధుడు అధిపతి అయిన వాళ్ళు కూడా చాలా పద్ధతిగా ఉంటారు, చాలా చక్కగా చదువు సమయంలో కానీ అన్నింటిలో వృద్ధిలోకి వస్తుంటారు. మధ్యలో దశలు వల్ల రాహు దశ సింహదశ కుజమహాదశ వచ్చిన వాళ్ళ కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, కానీ తల్లిదండ్రులకు ప్రాబ్లమ్స్ రావు. ఇంకా తులారాశి వాళ్ళు పిల్లలు ఆడైనా మగైనా ఇంకా అదే ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో భోగభాగ్యం. కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉంటారు ఆ రాశి వాళ్ళకి, అర్థమైనా? కానీ వీళ్ళే ఆడపిల్లైనా మొగరాయినా కష్టపడి తల్లిదండ్రులు ఆదుకుంటుంది, అన్నా చెల్లెళ్ళు ఆదుకుంటుంది, తమ్ముడు ఉంటే తమ్ముడిని ఆదుకుంటుంది, కష్టపడి పైకి తీసుకొస్తారు. తులారాశి వాళ్ళు ఆడపిల్ల అవుతాయి. అలాగే మగవాడైనా సరే స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టిన వాళ్ళకి రాహు అధిపతి దుర్గాది, అదే విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టిన వాళ్ళకి గురువు అధిపతి. అలాగే కానీ ఏదైనా తులారాశి వాళ్ళకి హెల్పింగ్ ఎక్కువ ఉంటుంది, నా బంధుత్వం అనేది ఎక్కువ వాళ్ళకు ఉంటుంది వాళ్ళలో. ఇంకా పోతే అక్కడికి తులారాశి వృశ్చిక రాశి వాళ్ళు స్వార్థపరులు, స్వార్థం ఎక్కువ, నాదే ఎంతసేపు పక్కవాడు ఎలా పోతే నాకే, నేను నా పిల్లలు నా భార్య, అమ్మ నాన్న కూడా అంత పట్టించుకుని స్టేట్ ఉండదు. వృశ్చిక రాశి ఎక్కడ దాకా అనురాధ వృశ్చిక రాశి, విశాఖ వృశ్చిక రాశి, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి, అలాంటి వాళ్ళంతా వాళ్ళు స్వార్థం చూసుకుంటారు. అలా అని చెప్పి వాళ్ళకి ఇద్దరు అని చెయ్యరు, కానీ పెద్ద పట్టించుకోరు. అంతసేపు ఎంత వాళ్ళ కుటుంబం నలుగురే వాళ్ళ ఆ స్వార్థంగా ఉంటారు. ధనుస్సు రాశి చాలా పద్ధతైన ఉంటారు, అందులో మొండితనాలు ఉంటారు. మొండితనం ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళ హాని చెయ్యరు, ఉపకారస్తులే కానీ అపకారం చేయలేదు. ఎందుకని గురువు అధిపతి ఉన్నవాళ్ళు, బుధుడు అధిపతి ఉన్నవాళ్ళు, శుక్రుడు అధిపతి ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళు మేలు కోరుకుంటారు. ఫస్ట్ వాడికి జేబులో రూపందా లేదా, అయ్యో వాడికి అన్నం తిన్నాడా లేదా అని ఆలోచిస్తాడే కానీ వాడు స్వార్థం కోరుకోవాలి. ఇలాగుంటుంది ఏమా. ఇంకా పోతే తల్లిదండ్రులకి వీళ్ళు కూడా బాగా ఉపయోగపడతారు, తల్లిదండ్రులకి ఉపయోగపడతారు. అలాంటి అదేంటంటే మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ధనుసు రాశి వాడు వాళ్ళ అమ్మని ఇబ్బందులు పెడుతున్నారు, నేను ఎంతో మందిని చూసేవాళ్ళు అంటే అనొచ్చు కాదని నేను దానికి అక్కడ పాపం పిల్లలకో తల్లిదండ్రులకో దశలోనో ఎందులోనో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తప్పకుండా ప్రాబ్లం అనేది వస్తుంది, వచ్చి తీరుతుంది. అలాగే ఇంకా మకర రాశి అధిపతి శని, వాళ్ళు ఎలా ఉంటారంటే మొండి జగమ్మండి, వాళ్ళే కానీ శ్రవణ నక్షత్రం మకర రాశి, ధనిష్ట నక్షత్రం మకర రాశి, వీళ్ళంతా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వాళ్ళు వీళ్ళంతా ఎలా ఉంటారంటే మొండి జగమ్మండి. వాళ్ళ చూస్తేనే అమ్మ చెప్పింది నాన్న చెప్తారు, ఇంకో లెటర్ వాళ్ళు అనుకోవడం అయిపోవాలి. అక్కడ ఏదైనా వీళ్ళ తప్పు చేసి కూడా వాళ్ళ అమ్మ మీద నాన్న మీద అడుగుతారు, నీ వల్లే మాకు వచ్చింది, నేనేం తప్పు చేశానని అంటారే కానీ వాళ్ళు నిజగొప్పుకోరు. అలాగే కుంభరాశి శతభిషం కుంభరాశి, ఉత్తరాభద్ర కుంభరాశి, ఇందులో కూడా శతభిషం కుంభరాశి వాళ్ళు కూడా మాక్సిమం తల్లిదండ్రులకు ఉపయోగపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నోరెత్తకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంచెం ఇదిగా కానీ సెటిల్మెంట్ లో నెంబర్ 1 స్థానంలో ఉంటారు. శని నడుస్తున్నా, రాహు నడుస్తున్నా పొజిషన్ లో బాగుంటారు, వ్యక్తిగతంగా ఆలోచిస్తే పొజిషన్ లో బాగుంటారు. అలాగే ఇంకా మీనరాశి దగ్గరకు వస్తున్నారు చాలా మెత్తగా ఉంటారు, అతి తెలుగుగా దెబ్బ కొడతారు, మంచిగా ఉంటారు, తెలివిగా ఉంటారు, ఎక్కువ ఎవరితో మాట్లాడరు, సైలెంట్ గా ఉంటారు, వాళ్ళు చేసుకోవడం వాళ్ళు చేస్తారు. ఇంటికి వస్తారు ఏం జరిగిందో దగ్గర నవ్వుతూ ఉంటారు, మనం ఏదో అనుకుంటున్నాం ఇంట్లో వ్యక్తులకు లేదే విధంగా. కానీ వాళ్ళ వల్ల కూడా తల్లిదండ్రులకి మంచి జరుగుతుంది కానీ కీడు జరగదు. ఇదమ్మా 12 రాశుల్లో వచ్చిన తల్లిదండ్రులకి కొన్ని రాశుల వల్ల ప్రాబ్లం, కొన్ని రాశుల వల్ల లాభాలు ఉన్నాయని ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అనిష్ట నక్షత్రం కుంభరాశి చాలా ట్రబుల్. అలాగే శతభిషం కుంభరాశి, అందులో 2-3 పాదాలు వాళ్ళు తల్లిదండ్రులు బాగా కలిసి వస్తారు, 1 పాదాలు ఏమో. వాళ్ళకి ఎవరయ్యా అంటే కుజుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడే ఇంకా శని సుబ్రహ్మణ్యేశ్వరుడు. వీళ్ళ శనికి బాగా శనివారం ఎంత బాగా చేసుకున్నా
మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరికి ఎంత బాగా చేసుకున్నాం వాళ్ళు కూడా కొంచెం ట్రబుల్స్ లో ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఉచ్చ స్థితిలోనే ఉంటారు. డబ్బు ఉన్న వాళ్ళే కానీ లేని వాళ్ళు ఉంటారు.